నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలని ఒక పక్క బీఎంసీ అధికారులు చెబుతున్నారు. వారు చెబుతున్న మాటల్లో వాస్తవం కనబడటం లేదు. రహదారి ప్రక్కన ఆక్రమణలు యథాశ్చదిగా కొనసాగుతున్న అధికారులు అంటనట్టుగా ఉంటున్నారు. ఆక్రమణలతో పాటు అక్రమంగా చేపల వ్యాపారం కూడా కొనసాగిస్తున్నారు. ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. నగరంలోని రింగ్ రోడ్ ప్రాంతంలో చేపల మార్కెట్ ప్రజల పాలిట శాపం అయింది. జనావాసాల మధ్య అక్రమాలు, కబ్జాదారులు చేపల దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారంలోని ఒక్క శనివారం మినహా మిగతా అన్ని రోజులు ఈ మార్కెట్లో చేపలను అమ్మకాలు చేపడుతున్నారు. రింగ్ రోడ్లోని ఫుడ్ క్లాక్ షాప్ నుంచి రాజీవ్ నగర్ కాలనీ నుంచి వెళ్లే మార్గం వరకు ఆక్రమణదారులు రెచ్చిపోయి రహదారి పక్కన స్థలాలను ఆక్రమించి చేపల వ్యాపారం యథాశ్చదిగా కొనసాగిస్తున్నారు. ఇక ఆదివారం, మంగళవారం అయితే చాలు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఒక పక్క చేపల వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన, మరో పక్క ట్రాఫిక్ సమస్య ఉండటంతో వాహనదారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. చేపల మార్కెట్ వల్ల కస్టమర్లు అందరూ ఇదంతా రోడ్డు అంతా ఆక్రమించేస్తున్నారు. ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రోజు ఇదంతా ట్రాఫిక్ నించోపడమే. దాని తర్వాత కంపు, ఆ చేపల యొక్క వాసన, ఆ కాకులు వచ్చి ఇక్కడ పడేస్తున్నాయి. ఆ చేపల ముక్క వేస్టేజ్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ తెచ్చి పడేస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. షోరూంలో కూడా ఉండలేకపోతున్నాం. దానివల్ల మంగళవారాలు, బుధవారాలు కాదు, రోజు వాసనే, చాలా కంపు వస్తుంది. కరోనా వచ్చిన తర్వాత పెట్టారు కదా ఇక్కడ మార్కెట్, అప్పటి నుంచి అలాగే ఉంది. ఈ వాటర్ కూడా, ఈ కాలువ వాటర్ కూడా కంపు, ఆ చేపలు వేస్టేజ్ అంతా ఆ కాలువలో పడేస్తున్నారు. ఆ కాలువ నీళ్ళంతా ఇలా వచ్చి దానివల్ల కూడా మాకు చాలా వాసన వస్తుంది. కంప్లైంట్ చాలాసార్లు చెప్పాను, ఇక్కడ పెట్టుకోకండి, అటు సైడ్ ఎప్పుడు పెట్టుకోకండి, మీకు మార్కెట్ ఉంది కదా, బజార్లో మార్కెట్ ఉంది కదా, అక్కడ పెట్టుకోండి అంటే వాళ్ళు వినరు. మరి చేపలు కొంపండి, ఉండలేకపోతాను, తిని వంట పట్టుకుంటుంది. ఇలాగ కస్టమర్లు కూడా ఉండలేకపోతాను, కొంపు వాళ్ళు చెప్పినా వినరు. ఇక్కడ మొయ్య తెచ్చి వేస్తాను, అటు ఇటు రెండు పక్కల అన్నం. నేను ఇటు ఉండలేకపోతాను. ఇంకైతే ఇప్పుడు ఇక్కడ కట్టి నుండి ఉన్నా 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు తరలించలేదు. ఎవరు ఏమో మరి రేటన్నారో మరి తెలీదు. వాళ్ళ దుకాణాలు అలాగే వాళ్ళ మట్టుగా వాళ్ళు వేసుకుంటాను. ఒక శనివారం ఉండదు, తక్కిన వారాలన్నీ ఉంటాయి. శనివారం, లక్షవారం అక్కడక్కడ ఉంటాయి. తక్కిన వారాలన్నీ బుధవారం, మంగళవారం అన్ని వారాలు ఉంటాయి. మరి ఆరోగ్య సమస్యలు వస్తాయి, మరి వాటి వాళ్ళే కదా. అదే అవి తీయించేయాలనుకుంటున్నాం. ఇంకైతే తీసిస్తే మాకు శుభ్రంగా ఇవన్నీ కొట్టేశారు కదా, నీట్గా ఉందా, అవి కూడా తీయించేస్తే బాగుంటుంది. ఇంకైతే చేపల వ్యాపారస్తులు చేపలను శుభ్రం చేసే క్రమంలో వాటి నుంచే వచ్చే వ్యర్థాలను అక్కడే ప్రక్కన ఉన్న స్థలంలోనూ కాలువల్లోనూ వదిలేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతుంది. అక్కడ నివసిస్తున్న వారు నరకయాతన పడుతున్నారు. వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. చేపల మార్కెట్ను ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ఫుడ్ క్లాక్, సుజుకి షోరూమ్, వరుణ్ మోటార్స్, వేదిక ఫంక్షన్ హాల్, ఓలా ఎలక్ట్రికల్ షోరూంలు ఉన్నాయి. ఆ షాపులకు వచ్చే కస్టమర్లు కూడా చేపల వ్యర్థాల దుర్వాసనతో వెనక్కి వెళ్ళిపోతున్నారని షాపుల సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాలకు దూరంగా చేపల మార్కెట్ను తొలగించాలని వారు కోరుతున్నారు. దీంతో పాటు పండ్ల వ్యాపారస్తులు కూడా ఆక్రమణలు చేసి ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం, శబ్ద కాలుష్యం కూడా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మైకలతో ఊదరగొడుతున్నారు. సంబంధిత అధికారులు శబ్ద కాలుష్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఇక్కడి నుంచి చేపల మార్కెట్ను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. చేపల మార్కెట్ నుంచి చాలా బాధగా ఉందండి. దాన్ని తప్పించండి. ఆ కూరగాయల బండి దగ్గర మైక్ సెట్ పెట్టి వాళ్ళు అరుస్తున్నారు. హార్ట్ పేషెంటు, బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి, పడుకోలేకపోతున్నామండి. ఈ కంపుకి భరించలేక మేము ఉన్నది ఫ్రంట్కు ఉన్నాము. చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఖాతరు చేయట్లేదు.
అది సార్ ఫిష్ మార్కెట్ ఎంతమంది ఎక్కడ ఉండేది ఇప్పుడు ఎన్నాళ్ళు ఇక్కడికి వచ్చారండి, వచ్చి ఒక సంవత్సరం అయింది. వచ్చి తీయమంటే తీరు, అలాగే అక్కడికక్కడే ఇటు అటు నడుపుతున్నారు. తీయట ఎన్నిసార్లు చెప్పాము, కంప్లైంట్ పెట్టాము, ఏం ఖాతరలేదు. ఈ ఫిష్ మార్కెట్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు చేసిన పేగులు గీగులు ఆ వేస్టేజ్ అంతా తీసి పక్కన మా అపార్ట్మెంట్ పక్కన ఉన్న సైట్లో పడేస్తున్నారండి. ఆ పడేయడం వల్ల ఎలకలు వాటి కోసం ఎలకలు విపరీతంగా పుట్టుకొచ్చేస్తానండి. ఎలకల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఇంచుమించు మన ఎలకలు ఒక 200-300 ఎలకలు ఉంటాయండి అందులో. అవి ఏంటంటే లోపలికి వచ్చేయడం, మా 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 కరెంట్ మీటర్ వైరింగ్ అంతా కొరికేయడం, తర్వాత జనరేటర్ లోపలికి వెళ్ళిపోవడం, కార్లలోకి వెళ్ళిపోవడం, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ ఫిష్ మార్కెట్ వల్ల మాత్రం మాకు చాలా నరకంగా ఉందండి. పాపం బ్రాహ్మిన్స్ వైశ్యాస్ అయితే వాళ్ళకి పడదు కదా, వాళ్ళకి మా అపార్ట్మెంట్కి రాగానే వామిటింగ్ చేసేసుకోవడం, చాలా ఇబ్బందిగా. మరి మా అపార్ట్మెంట్ లోపలికి రావాలంటే భయంగా ముక్కు మూసుకొని ఎక్కడ ఆ చివరి నుంచి ముక్కు మూసుకొని రావాల్సి వస్తుందండి. చాలా స్మెల్, ఒంట్లు తిప్పడం, చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆ ఫిష్ దయచేసి ఆ ఫిష్ మార్కెట్ మాత్రం తీయించండి సార్ ప్లీజ్, దయచేసి. చాలా మా అపార్ట్మెంట్లో ఉన్న టెన్నెట్స్, ఓనర్స్, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఆ ఫిష్ మార్కెట్ వల్ల. అది మాత్రం అర్జెంటుగా ఒక హెల్ప్ చేయండి సార్. ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇటు ఈ ఫిష్ మార్కెట్ వల్ల. మేము ఈ ఫేసింగ్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండటం వల్ల డైలీ తీసిన ఫిష్ వేస్ట్, ఆ వాటరు ఇదంతా ఉండటం వల్ల విపరీతమైన దోమలు ఇవన్నీ మేము తలుపు తీస్తే సాయంత్రం వచ్చేటప్పటికి మొత్తం ఫుల్ అయిపోయి ఉంటున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఒకటి హెవీగా జామ్ అయిపోయి ఉంటుంది. ఈ బళ్ళు వచ్చేసేవాళ్ళు, రోడ్డు మీద నుంచి వచ్చేవాళ్ళు అంతా అక్కడ పెట్టేసేయడం వల్ల మనకి గేట్ దగ్గర ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా వాళ్ళకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము చెప్పాము. దీనితో ఇంకోటి ఏంటంటే ఇక్కడ రీసెంట్గా ఈ మైక్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వల్ల దీనివల్ల మైక్ పెట్టేసేసి ఫ్రూట్ మార్కెట్ ఇవన్నీ పెడుతున్నారు. ఈ పిల్లలేమో అంతా ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారు, అందరు పిల్లలు ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి చెప్పినప్పుడు ఆ 2 నిమిషాలు ఆపుతున్నారు, మళ్ళీ పెడుతున్నారు. ఈవినింగ్ వరకు అదేవిధంగా మైక్ పెట్టడం వల్ల మేము కంఫర్టబుల్గా అసలు ఉండలేక చాలా ఇబ్బందులు గురిపోతున్నాం. వీళ్ళకైతే ఈ ఫిష్ మార్కెట్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఆల్రెడీ మా ఈయన ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పాము, మేము కంప్లైంట్ చేసాము, అన్నీ చెప్పాము. దీని మీద కొద్దిగా దయచేసి మీరు రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నామండి.